श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 164వ శ్లోకం. దేహాత్మధీరేవ నృణామసిద్ధియాం అససి దేహాత్మధీరేవ నృణాం అసద్ధియాం జన్మాది దుఃఖ ప్రభవస్య బీజం యతస్తతస్త్వం జహితాం ప్రయత్నాత్ త్యక్తే తు చిత్తేన పునర్భవాశా. భగవాన్ ఆదిశంకరాచార్యులు వారు 154వ శ్లోకంలో నుంచి మొదలుపెట్టి ఈ 164వ శ్లోకం వరకు స్థూల దేహమును గురించి వర్ణన చేసి, ఈ స్థూల దేహం అనేటువంటిది ఆత్మ కాదు అని నిరూపణం చేశారు. చివరగా గడిచిన సత్సంగంలో చూసినటువంటి ఈ శ్లోకంలో ఎవరికైతే అజ్ఞానము చేత ఈ దేహము నేనైనటువంటి భావన ఉంటుందో అదే ఆ భావనయే, దేహాత్మ భావనయే ఈ మనుషుడి యొక్క బంధమునకు కారణము. నృణాం అసద్ధియాం. అసత్ అంటే సత్యము కాని దాని మీద సత్యం అనే భావన బుద్ధి ఉన్నటువంటి ఇతడు. దానివలన ఏమిటి నష్టం జరుగుతుందంటే జన్మ మొదలైనటువంటి దుఃఖము అవన్నీ కూడా ఇతడికి ఏర్పడతాయి. జన్మాది అంటే జన్మ, దెన్ సహజంగా జన్మలో ఆ తర్వాత వచ్చేవన్నీ కూడా చాలా కష్టాలే. ముసలితనం వస్తుంది, వ్యాధి వస్తుంది, మరణం వస్తుంది. దానివల్ల ఇవన్నీ దుఃఖం. ఇవన్నీ కారణం ఏంటంటే బీజం ఏమిటి దీనికంటే ఆ అసద్బుద్ధి ఉండటమే. సత్యము కాని దాని మీద సత్యమనే బుద్ధి భావన. అందువలన ఎవరైతే ప్రయత్నము చేసి వివేక వైరాగ్యముల ద్వారా జ్ఞానమును పొంది తన మనస్సులో ఉన్నటువంటి అసద్భావనను తొలగించుకుంటాడో అతడికి మరలా మరొక శరీరమును పొంది మరలా ఈ విధంగా జనన మరణ చక్రంలో చిక్కుకొని ఈ తిరుగాడటం అనేటువంటిది ఉండదు అని చెప్పి ముగించిన తర్వాత, సరే ఒకవేళ ఈ స్థూల దేహము ఆత్మ కాదు అని నిరూపణం చేశాం. చింతించి చూస్తే యుక్తిపరముగా, శృతిపరముగా, అనుభూతిపరముగా ఇది ఆత్మ కాదనేటువంటిది తెలుస్తుంది. దానికి 10 శ్లోకాలు రాశారు. మరి ఒకవేళ ఈ స్థూల శరీరము నిలబడటకు ఇది పనులు చేస్తూ వ్యవహారం చేస్తూ ఇట్లా జీవించి ఉండడానికి కారణం ఒకవేళ దీని వెనక ఉన్నటువంటిది ఆ ప్రాణమయ కోశం ఒకవేళ ఆత్మనో అని సందేహం వస్తే, కాదు ప్రాణమయ కోశం కూడా ఆత్మ అవ్వదు, కానీ స్థూల శరీరానికి అది సపోర్ట్ చేస్తున్నది. ఇప్పుడు రాబోయే 2 శ్లోకాలలో ఈ ప్రాణమయ కోశాన్ని గురించి చెప్తున్నారు. 165. కర్మేంద్రియై పంచభిరంచితోయం ప్రాణో భవేత్ ప్రాణమయస్తు కోశః ఏనాత్మవానన్ అన్నమయోనుపూర్ణః ప్రవర్తతే సౌ సకల
క్రియాసు 5 కర్మేంద్రియములతోటి కూడి ఉన్నటువంటిది 5 ముఖ్య ప్రాణాలు 5 ఉపప్రాణములతో కలిసి ఏదైతే పనిచేస్తున్నదో అది ప్రాణమయ కోశము. అంటే 5 కర్మేంద్రియాలు యాక్టివ్గా ఉండుటకు వాటి వెనక ఉన్నటువంటిది వాటితో సహా ముఖ్య ప్రాణాలు 5 ఉపప్రాణాలు 5 కలిసి ఇవన్నీ మొదట్లో చదివాం. శంకరాచార్యులు వారే చెప్పారు కొద్ది రోజులకు ముందు పంచప్రాణాలు ఏమిటి. ఇప్పుడు ఏంటంటే అది ఆత్మ కాదు అని నిరూపణం చేయడం కోసం మరలా దాన్ని విచారాన్ని చేస్తున్నారు. అదేవిధంగా ఆకలి దప్పులు అయ్యేటువంటిది దప్పికలు అయ్యేటువంటిది ఈ ప్రాణమయ కోశమునకే. మనం అనుకుంటాం పొట్టకి ఆకలి అవుతున్నదే శరీరానికి, కానీ ఆకలి పుట్టడానికి కారణం మనం ఆహారం ఇస్తే అది ఆకలి తీరటానికి ఎక్కడంటే ప్రాణమయ కోశంలో ఆకలి దప్పికలు. అర్థమైందా? కాబట్టి అందుకనే ఆకలి అయినప్పుడు ప్రాణములు శక్తిని కోరుతున్నాయి. కాబట్టి అన్నము తిని ప్రాణాలకు శక్తి వస్తుంది. ప్రాణము చేత అన్నమయ కోశం వ్యవహారం చేస్తూ జీవిస్తుంటుంది. ఈ రెండు చూడండి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. అన్నం ప్రాణాన్ని తింటున్నది. అన్నం అంటే ఏంటి? ఈ శరీరం అన్నమయ కోశానికి లేక ప్రాణం అన్నాన్ని తింటున్నట్లు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయి. ఇవి చూసారా? అందుకనే ఉపనిషత్తులో ఈ విషయం చెప్పబడింది. ప్రాణం అన్నాన్ని తింటున్నది, అన్నమును ప్రాణము తింటున్నది. ప్రాణమన్నాన్ని ఎట్లా అంటే ఇప్పుడు ఈ అన్నమయ కోశం అన్నం తింటేనే ప్రాణం నిలుస్తున్నది కదా. ప్రాణం చేత శరీరం నిలుస్తున్నది, నడుస్తున్నది. 4 రోజులు ఆహారం తీసుకోకుండా ఉంటే ఏవి బలహీనమవుతాయి? మన శరీరం బలహీనమైందంటున్నాం. చేతులు కాళ్ళు వణుకుతాయి, వాటికి శక్తి ఉండదు. చెవులు వినపడవు, కళ్ళు బాగా కనపడవు. ఎందుకంటే లోపల ప్రాణములు ఏవైతే ఏ శక్తి ప్రాణశక్తులైతే వీటి వెనక ఉండి పని చేయడానికి కారణంగా ఉన్నాయో వాటికి ఆహారం లేకపోతే అప్పుడు ఏమని చెప్పాలి? ప్రాణమయ కోశము అన్నము కోశం మీద ఆధారపడి ఉన్నది. కానీ మరో పక్క చూస్తే ఈ అన్నమయ కోశము అసలు ఇలా పనిచేస్తూ చక్కగా వీటిల్లో ఈ లోపల రక్త ప్రసరణము, జీర్ణశక్తి, ఆకలి శక్తి, బయటికి పంపించేవి ఇవన్నీ పంచప్రాణాలు చేస్తున్నాయి. కాబట్టి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. కానీ ఇది ఆత్మానా? ఫిజికల్ బాడీ డిపెండింగ్ ఆన్ ది ఫిజియలాజికల్ బాడీ, ప్రాణశక్తి, ప్రాణం. కానీ మరి అది ఆత్మ అని చెప్పచ్చు అప్పుడు? కాదు అని చెప్పి 166వ శ్లోకంలో ఈ ప్రాణమయ కోశాన్ని గురించి చెప్తున్నప్పుడు ఏం చెప్తుందంటే, నైవాత్మాపి ప్రాణమయో వాయువికారః గంత ఆగంత వాయువదంత వాయువదంతర్బహిరేషః యస్మాత్ కించిత్ క్వాపి న వేత్తిష్టమనిష్టం స్వం వాన్యం వా కించన నిత్యం పరతంత్రః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ప్రాణమయ కోశం ఆత్మ కాదు బాబు. ఈ అనాలిసిస్ తైత్రీయోపనిషత్తులో ఇలాగే శిష్యుడు తండ్రి అయినటువంటి గురువు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆత్మ అంటే ఏంటంటే నువ్వు వెళ్ళి కూర్చొని ధ్యానం చేయి, చింతన చెయ్యి, తపం చెయ్యి అంటాడు. వెళ్తాడు పిల్లవాడు, వెళ్ళి దేహమే నేను ఆత్మ అని అనుకుంటూ వస్తాడు.
కాదు కాదని చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళు, మళ్ళీ తపస్సు చేయమంటే స తపోతప్యత. అప్పుడు ఒకటొకటి అన్నమయ కోశం నేను కాదని ప్రాణమయమే నేను అనుకున్నాడు, వచ్చాడు. మళ్ళీ గురువు తిరిగి పంపిస్తే అట్లా ఏషోంతర ఆత్మా ప్రాణమయ, ఏషోంతర ఆత్మా మనోమయ, ఇట్లా ఒక్కొక్క స్టెప్ అన్ని కోశాలు చివరికి కనుక్కుంటాడు ఇవేవి నేను కాదని. కాబట్టి ఇక్కడ ఈ వాయువు అనేటువంటిదే కదా ప్రాణం అంటే, లోపలికి వెళుతున్నది, బయటికి వస్తున్నది. కాబట్టి దాంట్లో వికారం ఉందని అర్థం. వికారములతో కూడి ఉన్నది ఆత్మ అవ్వదు కదా, ఆత్మ అవికారి. కాబట్టి ఇది కూడా ఆత్మ కాదు, ఎందుకంటే ఇది లోపలికి వెళుతున్నది, బయటికి వస్తున్నది. దానికి మరొకటి ఏంటంటే, ఏమైనా అసలు సుఖము దుఃఖం అనేటువంటిది ప్రాణానికి తెలుస్తున్నదా? శరీరానికి తెలియదు, ప్రాణానికి తెలియదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవి జడములు యాక్చువల్గా, కానీ వీటికి వెనక ఇంకొకటి ఏదో సూక్ష్మంగా ఉన్నది, ఇష్టము అయిష్టము. ప్రాణం చెప్తుందా? కళ్ళు చెప్తాయా? నోరు చెప్తుందా? నాలుగు చెప్తుందా? వెనక ఇంకొకటి ఏదో ఉన్నది. దేనికోసమైతే ఈ ప్రాణాలు పనిచేస్తున్నాయో, దేనికోసమైతే ఇంద్రియములు శరీరము పనిచేస్తున్నాయో అదేదో ఉన్నది. కాబట్టి దీనికి ఇష్టాలు అయిష్టాలు ఏమీ తెలియవు. తర్వాత ఇది ఎప్పుడు కూడా మరొక దాని మీద దేని మీద ఆధారపడి ఉన్నది. ఇక్కడే చూస్తే ఆహారం మీద ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి, ప్రాణాల మీద అన్నమయ కోశం ఆధారపడి ఉన్నది. చూసారా? కాబట్టి ఇది స్వతంత్రం కాదు కదా. కానీ ఆత్మ ఉంది, నిత్య స్వతంత్రం. శాస్త్రం శృతి అదే కదా చెప్తుంది. కాబట్టి ప్రాణమయ కోశం ఆత్మ అని చెప్పేందుకు, ఒప్పుకునేందుకు ఆస్కారం లేదు అని దాన్ని కూడా నెగేట్ చేసేశారు. ఇప్పుడు 167 నుండి 17 శ్లోకాలండి. ఎవరి కోసం? ఏషోంతర మనోమయ ఏషోంతర. ఏదో ఈ ఇష్టము నాకు ఇష్టం లేదు, లైక్స్ అండ్ డిస్లైక్స్. అసలు ఈ ప్రాణాలు ఇంద్రియాలు శరీరం దేనికోసం పనిచేస్తున్నాయి? అక్కడ మనస్సు అనేది ఒకటి ఉన్నది, మనోమయ కోశం. మనోమయ కోశంలోనే కదా ఇష్ట అయిష్టాలు, లైక్స్ అండ్ డిస్లైక్స్. ఆ మనస్సే కదా తెలుసుకుంటుంది, కావాలి వద్దు, నాకు ఇది బాగుంది ఇది బాగలేదు, ఇది నచ్చింది ఇది నచ్చలేదని శరీరం చెప్పట్లేదు, ప్రాణాలు చెప్పట్లేదు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన మధ్యలో ఉన్న కోశం. కాబట్టి మధ్యలో మొత్తం 5 కోశాలు కదా, అందుకని ఇది చాలా ముఖ్యం. దీని గురించి ఇన్ని శ్లోకాలు చెప్పబోతున్నారు, 17 శ్లోకాలు చదువుదాం. 167వ శ్లోకంలో జ్ఞానేంద్రియాణి చ మనశ్చ మనోమయ స్యాత్ కోశో మమాహమితి వస్తు వికల్పహేతుః సంజ్ఞాదిభేద కలనా కలితో బలీయా తత్పూర్వకోశం అవిపూర్య విజృంభతే యః అన్యోంతర ఆత్మా మనోమయ. ఒకవేళ అప్పుడు ఈ భావనలు ఆలోచనలు వస్తున్నాయే, ఆ మనస్సు ఒకవేళ ఆత్మానో, ఎందుకంటే అది సూక్ష్మముగా ఉంది. మనస్సే కదా కోరుకుంటున్నది, తినాలి తినద్దు, ఆకలి అవుతున్నది, ఆకలి తీరింది, ఇవన్నీ. కాబట్టి మనస్సు కాదు. ఈ మనస్సు అంటే ఏంటి అసలు? తత్వబోధలో చూసాము, సంకల్ప వికల్పాత్మకం మనః అని. ఇప్పుడు ఇక్కడ 5 జ్ఞానేంద్రియాలతోటి కలిసి ఉన్నటువంటి అంతఃకరణ చతుష్టయమునకు పేరు మనస్సు.
అంతఃకరణ చతుష్టయం అంటే మనో బుద్ధి చిత్త అహంకారాలు. కానీ ఇక్కడ మనస్సు గురించి మాత్రమే ముందు మాట్లాడుతున్నారు. విజ్ఞానమయ కోశం అనే బుద్ధిని గురించి తర్వాత మాట్లాడతారు. అర్థమైంది? ఏమిటది అక్కడ? నేను, నాది అనే భావన ఒకటి ఉంటూనే ఉన్నది. తర్వాత ఈ వస్తువులన్నిటిలో చూస్తున్న, అనుభవపడుతున్న 5 ఇంద్రియాలకు అనుభవపడుతున్న ప్రపంచం మొత్తంలో భేదాలను చూస్తున్నది. వస్తు భేదమును ఏదైతే దర్శిస్తున్నదో, ఏదైతే గుర్తిస్తున్నదో అది మనస్సు. కాబట్టి దీనికే ఇష్టాలు అయిష్టాలు కలుగుతున్నాయి. చూసారా? అది చాలా శక్తివంతమైనటువంటిది మనస్సు. అసలు అన్నిటికీ మనస్సే కారణం. అన్నిటికీ చూస్తాం, చాలా డీప్గా వివరిస్తారు ఇప్పుడు. ఇదేం చేస్తుంది? భేదాలను కల్పించి ఆ విధంగా డైవర్సిటీని చూడటమే దీని గుణం అండి. డైవర్సిటీని చూడటమే దీని గుణం. ఆ తర్వాత ముందు చెప్పినటువంటి ఆ ప్రాణమయ కోశానికి కూడా ఇది సపోర్ట్. ప్రాణమయ కోశమును అంత ఇది ఆవరించున్నది మైండ్. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఈ కోశాలని చెప్తున్నామో 5 కోశాలు, ఇవి ఏంటండి? శరీరం, స్థూల దేహం, దాంట్లో ప్రాణం ఉంది, దాంట్లో మనస్సు ఉంది, దాంట్లో బుద్ధి ఉంది. ఇట్లా ఒక పెద్ద గిన్నెలో చిన్న గిన్నె, మరొక చిన్న గిన్నె, మరొక చిన్న గిన్నె పెట్టినట్టు అట్లాగా పంచకోశాలంటే మనం సహజంగా అర్థం చేసుకోవడం కోసం అట్లా చెప్తుంటాం. ఎందుకంటే మన దృష్టిలో మనకు అర్థమైంది ఈ స్థూల శరీరమే పెద్దదిగా కనపడుతున్నది. అసలు మిగిలిన వాటి గురించి మనకు తెలియట్లేదు, కొంచెం కొంచెం తెలుస్తున్నది. అది అంతా ఎక్కడంటే నా మైండ్ ఇక్కడ లోపల ఉందంటాడు. మరి బాక్స్లో ఈ శరీరంలో లోపల ఉందంటే అది చిన్నదా? అలాగే ఈ శరీరంలో లోపల ప్రాణం వెళుతూ వస్తూ కదులుతున్నదంటే ఓ శరీరం పెద్దది, ప్రాణం లోపల ఉన్నది. ఇట్లా పెద్ద గిన్నెలో చిన్న గిన్నెలాగా అట్లా అనుకోకూడదు. నిజానికి చెప్పాలంటే అసలు ఈ స్థూల దేహం అనేటువంటిది చిన్నది, ప్రాణమయ దేహం అనేటువంటిది చాలా పెద్దది. ఎలా ఒప్పుకుండేది? ప్రాణం చూడు, బయట అంతటా కాస్మిక్ ప్రాణశక్తి ఎనర్జీ ఉంది. అది నీ ఊపిరితిత్తుల ద్వారా అది కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు అది ఇక్కడ కొంచెం అది హెల్ప్ చేస్తున్నది. అప్పుడు బయట ఉన్న కాస్మిక్ ఎనర్జీ ప్రాణ నీలాంటి ఎన్నో శరీరాలన్నీ ఆ గాలిని పీల్చుకుంటున్నాయి. వృక్షాలు కూడా కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్ని వదులుతున్నాయి. అవి మనమేమో ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం. మొత్తానికి ఏదో అది బయట కూడా ఉన్నది, అది లోపల ఉన్నది. అప్పుడు కానీ ఈ శరీరాన్ని గురించి చెప్తే ఇది ఇక్కడే ఈ ఒక్క చోటే ఇట్లాగే ఉంది. ఈ 60 కేజీలే కదా, ఆ శరీరం నేను కాదు కదా. కానీ ప్రాణం ఈ శరీరంలోనూ ఉంది, ఆ శరీరంలోనూ ఉంది. వాడు ఇదే చోట నీ ముందు ఉన్న మనిషి ఆక్సిజన్ని తీసుకుంటున్నాడు, కార్బన్ డైఆక్సైడ్ని వదులుతున్నాడు కదా. కాబట్టి ప్రాణం పెద్దది. ఆ తర్వాత చూస్తే ఇప్పుడు మనస్సు అనేటువంటిది మరి సూక్ష్మమా, లోపల ఉందంటే కాదు, మనస్సులో ప్రాణం ఉంది. ఇలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చివరికి ఎక్కడికి వస్తాం? ఆత్మలో ఇవన్నీ ఉన్నాయి కదా, అది చైతన్యం, కాన్షియస్నెస్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనస్సులో ప్రాణశక్తి ఉంది, ప్రాణము శక్తి లోపల ఈ శరీరాలు ఉన్నాయి. కాబట్టి దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ యాక్చువల్గా చెప్పాలంటే. అందుకనే సమష్టి గురించి చెప్పేటప్పుడు సమష్టి ప్రాణశక్తికి పేరు హిరణ్యగర్భ, సమష్టి మనోశక్తికి పేరు కూడా హిరణ్యగర్భ లేక ఈశ్వర అంటాం. సమష్టి మనోశక్తి
ద కాస్మిక్ మైండ్ అండ్ ద కాస్మిక్ ఎనర్జీ అది అంతటా వ్యాపించున్నాయి. కాబట్టి ఇలా ఇది మనోమయ కోశం, దీని పేరు ద మెంటల్ షీత్. తర్వాత ఏం చెప్తున్నారు దీని గురించి? 168వ శ్లోకంలో పంచేంద్రియై పంచభిరేవ హోతృభిః పంచీయమానో విషయాజ్యధారయ జాజ్వల్యమానో బహువాసనేంధనైః మనోమయాగ్నిర్వహతి ప్రపంచం. ఇక్కడ ఒక చిన్న కంపారిజన్ చేసి చెప్తున్నారు. ఈ 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి చూసారా, ఇది 5 బ్రాహ్మణులు ఒక అగ్నికుండము చుట్టూ కూర్చొని ఆ 5 ఆ అగ్నిగుండంలో ఆహుతులు ఇస్తున్నట్లుగా మనస్సు అనే అగ్నిగుండంలో ఈ 5 జ్ఞానేంద్రియాలు 5 పురోహితుల్లాగా లోపలికి ఏమి ఆహుతి చేస్తున్నాయి? విషయములు అనే నెయ్యిని పోస్తున్నాయి. ఆజ్యము కదా, ఆ మంట బాగా పెరుగుతూ మండుతూనే ఉండాలంటే నెయ్యి పోస్తుంటే, అదేవిధంగా ఈ విషయాలు, లోక విషయములు అవన్నిటినీ లోపలికి ఆహుతిని చేస్తున్నాయి మనస్సు అనే అగ్నికుండంలో. సరే, ఇది ఇంధనములాగా, నెయ్యిలాగా అగ్నిని పెంపొందిస్తున్నది. కానీ అసలు అక్కడ ఫ్యూయల్ ఇది వచ్చి ఆజ్యం అంటారు. అగ్రివేట్ చేయటానికి, కంటిన్యూ చేయటానికి మంటలు. కానీ అసలు నిప్పు మొదట ప్రారంభమై ఆ నిప్పు నిలవటానికి ఇంధనం ఉండాలండి. మనం పెట్రోల్ని, కిరోసిన్ ఆయిల్ని కూడా ఇంధనం అంటాం. కానీ నిజంగా ఇంధనం అంటే ద బేసిక్ మెటీరియల్. దేని ఎందైతే అగ్ని రగులుకొని నిలుస్తూ ప్రజ్వలితుంటుందో, బాగా ప్రజ్వలింది. ఏమిటి ఆ ఇంధనం, ఫ్యూయల్? వాసనలు. వాసనలంటే ముక్కుతో చూసే వాసన కాదు, ఆల్రెడీ అనేక జన్మలుగా కల్పించినటువంటి భావనలు, విషయముల గురించినటువంటి విషయముల యొక్క ఆసక్తి ఆల్రెడీ వాసన రూపంలో ఉన్నాయి. వాసన అంటే టేస్ట్ అని కూడా చెప్తాం. కానీ ఇక్కడ టేస్ట్ అంటే మళ్ళీ వాసన అంటారు, టేస్ట్ అంటారు ఏంటని. ఈ వాసన అనే పదం సంస్కృతంలో ఇంప్రింట్. కొంతమందికి కొన్ని రకాల అలవాట్లు ఉంటాయి. పుట్టుకతోనే వాడు ఇట్లా ఉంటాడు, వాడిని ఎంత చేసినా మార్చలేం. ఏంటంటే దాన్ని వాడి స్వభావం అంటాం కదా. ఎక్కడి నుంచి వచ్చింది? అది పూర్వజన్మలో ఉన్నటువంటిది. అలా సాఫ్ట్వేర్ మళ్ళీ ఒక ఇంప్రింట్ అయ్యి వచ్చింది, బ్లూ ప్రింట్ అయ్యి. కాబట్టి ఈ వాసనలు అనేటువంటివి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టే అవి మరలా ప్రవర్తిస్తున్నప్పుడు ఈ ఒక శరీరం పోయినా కూడా మరొక శరీరాన్ని వెతుక్కొని వీడి కర్మలకి తగినట్లు, ఆ వాసనలకి తగినట్లుగా ఆ శరీరం ఆ ఊర్లో అక్కడ పుడతాడు. పుట్టి మళ్ళీ అక్కడ ఇట్లా ఈ ఇంద్రియాలు, సుఖాలు ఇవన్నీ చూస్తూ. కాబట్టి కంటిన్యూస్గా మైండ్లో, అగ్నికుండంలో, సూక్ష్మ శరీరంలో ఈ వాసనలు అనేటువంటి ఇంధనం ఉంటూనే ఉన్నదండి. కేవలం ఇప్పుడు ఏంటంటే ఆ ఇంధనము చేత అక్కడ ఏర్పడినటువంటి ఆ అగ్ని అది రగులుకుంటూనే ప్రజ్వలిల్లుతూనే ఉండాలంటే ఈ 5 ఇంద్రియాలు విషయాలని లోపలికి ఆహుతిని చేస్తూనే ఉంటాయి. అర్థమైందా? కాబట్టి అలా చేసిన తర్వాత ఏమవుతుంది? ఈ మనోమయ కోశం ఏం చేస్తుంది? అనుభవపడుతున్నటువంటి దృశ్య ప్రపంచం మొత్తాన్ని అసలు ఈ మనస్సే ప్రొజెక్ట్ చేస్తుంది. ప్రొజెక్ట్ చేయడం అంటే కల్పిస్తుంది. కల్పించి ప్రొజెక్ట్ చేసి దాన్ని పోషిస్తుంది కూడా.
ఇదంతా మనోమయ కోసం చేసేటువంటి పని. ఇక్కడే నేను, నాది, ఆ అభిమానం, అహంకారం అంటాను చూసారా, అదంతా ఇక్కడ పనిచేస్తుంటాం. ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నారంటే నేను తట్టుకోలేను, వెంటనే రియాక్ట్ అవుతాను. ఎవరైనా పొగిడారంటే వెంటనే పెళ్ళుపిగిపోతాను. ఎక్కడ జరుగుతుంది ఇదంతా? ఫీలింగ్స్ అంటాం. అందుకనే నా ఫీలింగ్స్ నీకు తెలియవు. అలాగే ఆ ఇతరుల యొక్క ఫీలింగ్స్ని నువ్వు గుర్తించాలి అంటాం. కాబట్టి ఒక మనిషి లోపల ఏమనుకుంటున్నాడు, ఏం భావిస్తున్నాడు అనేది నాకెట్లా తెలుస్తుంది? వాడు మాట్లాడితేనో ప్రవర్తిస్తేనో, వాడి ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా, చేష్టల ద్వారా నేను గ్రహిస్తాను. ఓ, ఇతడి స్వభావం ఇది, వీడి యొక్క ఫీలింగ్స్ ఇది అని కదా. అందరికీ అలా ఉన్నాయి. ఇవన్నీ ఆ మనస్సులో జరుగుతుంటాయి. దాన్నే మనోమయ కోశం అంటారు. సరే, అలా చెప్పిన తర్వాత 169వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నహ్యస్త్వవిద్యా మనసోతిరిక్తా మనోహ్యవిద్యా భవబంధహేతుః తస్మిన్ వినష్టే సకలం వినష్టం విజృంభతేస్మిన్ సకలం విజృంభతే. చాలా ముఖ్యమైన శ్లోకం. ఇప్పుడు ఇవాళ ఇంత చెప్పిన తర్వాత ఏమంటున్నారంటే, అవిద్య అవిద్య అని చెప్పి మాట్లాడుతుంది కదా వేదాంతం, శాస్త్రం, ఉపనిషత్తులు. అసలు నిజంగా చెప్పాలంటే మనస్సు కంటే మరొకటి వేరే అవిద్య అనేటువంటిది ఏమి లేదు. ఈ మనస్సు అనేటువంటిదే అవిద్యారూపం. కాబట్టి ఈ అవిద్యారూపంలో ఉన్న మనస్సు రూపంలో ఉన్నటువంటి అవిద్య, ఇదే బంధమునకు కారణము. తర్వాత చెప్తారు మోక్షానికి కూడా ఇదే కారణం. ఎందుకంటే ఇది మధ్యలో ఉండి అంతా ఇట్లా డ్రామా నడుపుతున్నది. ఇది ఎట్లా అర్థం చేసుకుండేది? ఇదే అవిద్యకి కారణమని. అవిద్య అంటే బంధమునకు కారణం. సరే, విద్య, జ్ఞానం వచ్చిందంటాం. జ్ఞానం ఎక్కడ? అది మనసులో రావాల్సిందే. అప్పుడు మోక్షమునికి ఇదే కారణం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఈ మనస్సు విలీనమవుతున్నదో, ప్రతిరోజు నిద్రలో విలీనమవుతుంది కదా, అది ఎక్కడికో వెళ్ళిపోయి కలిసిపోతుంది. అది అణిగి కలిసిపోయినప్పుడు, నష్టమైనప్పుడు విలీనమగును అంటే తత్కాలమునకు నష్టమవుతుంది. మరలా మెలకు వచ్చిన తర్వాత మరలా బయలుదేరుతుంది. ఈ శరీరం ఒకవేళ చనిపోయినా కూడా ఆ మైండ్ నిద్రలోకి వెళ్ళినట్లుగా ఇక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం చేసి ఇంకొక శరీరంలో అక్కడ మేలుకుంటుంది. దానికి అంత శక్తి ఉంది. చెప్పాం కదా పవర్ఫుల్ అని. అహో మాయా, దీని శక్తి అంత. కాబట్టి అది ఎప్పుడైతే మనస్సు లేదనేది అందరికీ తెలుస్తూనే ఉన్నది నిద్రలో. అప్పుడు తత్కాలంలోకి అది 6 గంటలు 8 గంటలు లేదు. అది ఉంటే నీకు నిద్ర పట్టేది కాదు. అది లేదు కాబట్టే నువ్వు నీ స్వరూపంలోకి వెళ్ళిపోయి సుషుప్తి నిద్రలోకి వెళ్ళిపోయావు. అక్కడ ఏమవుతున్నది? నీకు అనుభవపడుతున్నటువంటి ఆ దృశ్య ప్రపంచం ఉంది చూసావా, ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి మెమరీ, ఆ మెమరీలో ఉన్న విషయాలు, లేక నువ్వు పొద్దునుంచి అప్పుడు రాత్రి దాకా చూసినట్టు ఆ దృశ్య ప్రపంచం, నీ ఆఫీసు కానీ, నీ కుటుంబం కానీ, నీ కారు కానీ, నీ ఆస్తులు కానీ, నీ అందం కానీ, చందం కానీ, ఏదైనా అండి, నీ శరీరం గురించి కానీ, నీ అనారోగ్యం గురించి కానీ, నీ కష్టము, నీ సుఖమునకు తాపత్రయము ఏది లేదు అక్కడ. అంతా నష్టమైపోయింది. దృశ్య ప్రపంచం మొత్తం మనస్సు విలీనమైతే
దృశ్య ప్రపంచం మొత్తం విలీనమైపోతుంది. అందుకని ఎంత కష్టమున్నా సరే, ఎంత దుఃఖమున్న మనిషి అయినా సరే, ఆ నిద్రలోకి వెళ్ళిపోయాడంటే ఆ దుఃఖం తెలియదు. ఆశ్చర్యం. ఒక ఉదాహరణ, ఒక మరణించిన శరీరం మీద భార్యయో ఎవరో బంధువు పిల్లలు వచ్చి కూర్చొని అక్కడే ఆ శరీరాన్ని పట్టుకొని ఇట్లా ఇట్లా తల బాదుకుంటూ ఏడుస్తుంది ఆ భార్య కదా. అలా ఏడ్చి 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 అదే భార్య బాగా ఇంకా అలిసిపోయిన తర్వాత అదే శరీరం మీద అట్లా తలబెట్టి నిద్రలోకి వెళితే ఒక క్షణం, 2 క్షణాలు దుఃఖము లేదు, అక్కడ మరణించిన శరీరం లేదు, నేనే లేను. మనస్సు లేదు అక్కడ. చూడండి, అదే శరీరం మీద అదే మనిషి అక్కడ ఏడుస్తూ 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 ఒక్క 2 క్షణాలు లేక 2 నిమిషాలు అట్లా నిద్రలోకి వెళ్ళిపోతే, మనస్సు లయిస్తే ఎక్కడుంది? శవము లేదు, దుఃఖము లేదు, ఏమీ లేదు, మొత్తం విలీనమైపోతుంది. ఇది వచ్చి నెగిటివ్ ఎగ్జాంపుల్. పాజిటివ్ ఎగ్జాంపుల్ చూస్తే కూడా నీకు కుప్పలు కుప్పలుగా ధనము, ఆభరణాలు, బంగారం అన్నీ ఇస్తాను, ఈ గది అంతా. నువ్వు అట్లానే దాన్ని చూస్తూనే, ఎందుకంటే ఇంత డబ్బులు వచ్చినాయి కదా నీకు, దాన్నే చూస్తూ దాన్నే లెక్క పెట్టుకుంటూ ఉండు, నిద్రపోకుండా. కష్టపడి ఒకరోజు ఉండొచ్చు, ఒక 2 రోజులు ఉంటాడు, ఇంకా తరువాత అన్నీ వదిలేసి నిద్రలోకి వెళ్ళాల్సిందే. ఏం నిరూపణం చేస్తున్నది ఇది? దృశ్య ప్రపంచముతో సంబంధమున్నంత వరకు, మనస్సు యాక్టివ్గా ఉన్నంత వరకు నాకు ఈ శోకమోహ భయాలు, తాపత్రయాలు తప్పవు. అదే మనస్సు ఎప్పుడైతే అలా నిద్రలోకి వెళ్ళిపోయి, ప్రతిరోజు అందుకని నిద్ర మనకు సహజంగా మనకు జ్ఞానబోధం, కానీ అది గుర్తించట్లేదు, దాన్ని విచారించలేదు. అందుకని ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళకి ఆత్మానుభవం, బ్రహ్మానుభవం, ఆనందానుభవం, దుఃఖరహితం, ప్రపంచరహితమైన స్థితి కలుగుతున్నా కూడా అది గుర్తించనందువలన, దానికి ముఖ్యత్వం ఇవ్వనందువలన లేచిన వెంటనే ప్రతి మనిషికి మరలా సంసారము, దుఃఖము, శోకము, మోహము, వ్యామోహము అన్నీ మొదలవుతున్నాయి. అందుకే విచారణ కావాలి, అందుకే వివేకం కావాలి, అందుకే వివేక చూడామణి చదవాలి. అర్థమైందా? సో మళ్ళీ ఎప్పుడైతే మనస్సు వికసిస్తుందో అప్పుడు అన్నీ మరలా వస్తాయి. ప్రతి ఒక్కడు మినిమం ఆరోగ్యంగా ఉంటే 6-7 గంటలైనా నిద్రపోతున్నాం కదా. 6-7 గంటలు అసలు నీకు ఇంక దేనితోటి సంబంధం లేదు. మరి అప్పుడు నువ్వు ఉన్నావా లేదా? ఎక్కడున్నావు? ఎట్లా ఉన్నావు? ఏ విధంగా ఉన్నావు? నీకు అక్కడ ఏదైనా దుఃఖం కానీ, కోరికలు, వ్యామోహం కానీ, భయం ఏదైనా ఉందా నీకు అక్కడ? మనస్సు లయిస్తే, భేదం తొలగిపోతే అభేద స్థితిలో నువ్వుగా ఉంటావు అని ఈ జ్ఞానాన్ని ఇప్పుడు పొందు, ఇప్పుడు గుర్తించు. అందుకని ఇలా చెప్పి దీనివల్ల ఇప్పుడు ఏం తెలుస్తున్నది? వేరే అమృత బిందు ఉపనిషత్తులో చెప్పారు, ఇంతకుముందు మీకు చెప్పాను. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోః. విషయాసక్తం బంధం, విషయరాహిత్యం మోక్షం, సుఖం అని చెప్పిన తర్వాత ఇంకా కొంచెం దీన్ని వివరిస్తున్నారు చూడండి. 170వ శ్లోకంలో స్వప్నేర్ధే శూన్యే సృజతి స్వశక్త్యా, స్వప్నేర్ధే శూన్యే సృజతి స్వశక్త్యా
భోక్త్రాదివిశ్వం మన ఏవ సర్వం తథైవ జాగ్రత్యపి నో విశేషః తత్సర్వమేతన్మనసో విజృంభణం. ఇప్పుడు నిద్ర ఉదాహరణ అక్కడ ఆయన చెప్పలేదు. వినష్టం విలీనం అన్నారు కాబట్టి మనసు ఎక్కడ విలీనమవుతున్నది? మనకు చనిపోయిన తర్వాత విషయం ఎవరికి తెలియదు, నమ్ముతున్నాం శాస్త్రం అని. అందుకనే ఆ వినష్టం విలీనం అన్నారు కాబట్టి నిద్రని మనం అర్థం చేసుకున్నాము. నేను అది చెప్పాను మీకు. ఇప్పుడు ఇక్కడ సరే మరొకటి చెప్తాను. నిద్రలో ఏమీ తెలియలేదండి నాకు. ఏది నిద్ర గురించి ఏం చెప్పేందుకు ఏం లేదు. ఏమీ లేదు అక్కడ. ఏమీ లేదంటే అర్థం ఏమిటి? ఏమీ లేదు అని తెలుసుకున్నది ఎవరు? ఏమీ లేదు అని చెప్పాలంటే ఏదో అక్కడ ఉండుంటే కదా అది తెలుసుకొని అది ఇప్పుడు మెమరీలో నీకు జ్ఞాపకం చేయించి చెప్పగలుగుతున్నావు, చెప్పిస్తున్నది. అక్కడ ఏమీ లేదండి. నాకు కోరికలు లేవు, వ్యామోహం లేదు, భయం లేదు, శోకం లేదు, అసలు నాది అనేదే లేదు, నేననేదే లేదు అక్కడ. సరే, అది అర్థం కావటానికి ముందు నీకు మరొకటి కింద లెవెల్లో ఉదాహరణ చెప్తాను. స్వప్నంలో కళ అందరికీ వస్తుంది కదా, చిన్నదో పెద్దదో. కొన్ని జ్ఞాపకం ఉంటాయి, కొన్ని జ్ఞాపకం ఉండవు. ఏమవుతున్నది ఇక్కడ కళలోకి వెళ్ళింది ఎవరు? మెలుకుతో ఉన్నటువంటి జాగ్రత్త పురుషుడే. ద వేకింగ్ పర్సన్ ఎంటర్స్ ఇన్ టు ద డ్రీమ్. ఆ కళలోకి వెళ్ళిన తర్వాత కళలో ఒక అనుభవం ఏర్పడుతున్నది కదా. అక్కడ చాలా రకాలైనటువంటి అనుభవాలు, సుఖానుభవం, కష్టానుభవం, భయం, రకరకాల మనుషులు, స్థలాలు అన్నీ ఏవేవో చూస్తుంటావు. అక్కడ కూడా స్కూటర్లు, కార్లు, ఇళ్ళు, వాకిళ్ళు. ఇప్పుడు ప్రశ్న అడగాలి, ఈ వేకింగ్ స్టేట్లో నుంచి కలర్ స్టేట్లోకి వెళ్ళినటువంటి అతడు బయట నుంచి, బాహ్యము నుంచి, జాగ్రత్త అవస్థ నుంచి ఏవైనా పదార్థాలను అక్కడికి తీసుకుపోయాడా? తన ఇల్లుని లోపలికి తీసుకొచ్చుకున్నాడా? చెప్పండి. లేదు. మనస్సులో అది ఆల్రెడీ తెలుసుకున్న విషయాలన్నది అక్కడ ప్రొజెక్ట్ చేసుకుంటున్నది తనకు తానే. అప్పుడు ఏంటి అర్థం? ఏ పదార్థములు బయట నుంచి లోపలికి వెళ్ళకుండానే, కలలో నిద్రలో పెద్ద ఏనుగును చూస్తాను. ఆ ఏనుగు ఏంటి లోపల మైండ్లోకి వెళ్ళిందా ఏంటి? కానీ అనుభవంలో నిజంగా ఏనుగే, అది నన్ను తరుముకుంటూ వస్తున్నది. ఏదైనా చూడొచ్చు, కళలో జరుగుతాయి కదా. అక్కడ మరి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు? ఒకవేళ జ్ఞాపక శక్తిలో ఇంతకుముందు చూశాను కాబట్టి అది వచ్చింది, కానీ మెలకులో ఉన్నప్పుడు జ్ఞాపకం అట్లా లేదే. అక్కడ అసలు నేను కలగంటున్నాను, ఇది నా జ్ఞాపకంలో ఉన్నటువంటివి ఇప్పుడు బయటికి వస్తున్నాయని ఏమీ ఆ భేదం లేకుండా నువ్వు కలగనే వాడివే అయిపోయావు. యూ బికమ్ ద డ్రీమర్. అప్పుడు ఆ డ్రీమర్ కలగనేవాడికి కళ్ళ కాదు కదా, చాలా సత్యంగా అన్నిటినీ. కానీ విచారించి చూస్తే ఇప్పుడు ఏమిటి? మెలుకు వచ్చిన తర్వాత అక్కడ ఏమీ లేదు. నేను ఏరోప్లేన్లో ఎక్కాను. ఏరోప్లేన్ ఎక్కడ ఉంటుంది ఆ లోపల? కానీ అన్ని నిజంగా అనుభవించినట్లుగా ఉన్నట్లుగా మనస్సే కల్పించింది. మనసు కల్పించి, ఎట్లాగైతే కలలో మనస్సు అన్నిటినీ కల్పించుకొని ఒక దృశ్య ప్రపంచాన్ని అనుభవిస్తూ దాంట్లో ఒకటైపోయిందో, మెలుగు వచ్చిన తర్వాత
ఆ కలలోనివి ఏవి కూడా మనం మళ్ళీ ఇక్కడికి తీసుకురావట్లేదు. కలలో లాటరీ వచ్చిందండి, చాలా డబ్బులు వచ్చినాయి, లెక్కేసుకుంటున్నాను, అన్నీ బాగున్నాయి, అన్నీ పెట్టి అట్లా రేపు పొద్దున్నే బ్యాంకులో వెయ్యాలనుకున్నాను. కల పోయింది, మెళుకు వచ్చింది, లేచాను, నాకు గుర్తుంది కలలో లాటరీ వచ్చినట్లు, ఇన్ని డబ్బులు నేను లెక్కేసినట్లు. ఇప్పుడు మెలకువలో నీ బ్యాంక్ అకౌంట్లో కలలో చూసిన ఆ డబ్బుని నువ్వు డిపాజిట్ చేయగలవా? చేయలేవు. అప్పుడు కలలో చూసినవన్నీ నిజము కాదు. మరొకటి చెప్తాను, కలలో ఒక ఆయన పాపం వాళ్ళ అమ్మాయికి పెళ్లి కొడుకుని వెతికి నిర్ణయం చేశాడు. ఎక్కడ? కలలో. ఎందుకంటే పగలంతా మెలకువలో కష్టపడి అనేక సంబంధాలు చూసి ఏది సరిగ్గా కుదరక పాపం అదే ఆలోచిస్తూ పడుకుంటే కలలో ఒక పెళ్లి కొడుకుతోటి వాళ్ళ అమ్మాయికి పెళ్లి కొడుకు నిశ్చయమైనాడు. ఆల్మోస్ట్ అంతా సెటిల్ అయిపోయింది. ఇప్పుడు మెలుకు వచ్చిందండి. మెలుకు వచ్చిన తర్వాత ఆ కలలో చూసిన పెళ్లి కొడుకు కోసం వెతుకుతాడా? వెతికినా కనపడతాడా? ఆ పెళ్లి కొడుకుని ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి వీలవుతుందా? అప్పుడు ఏంటి అర్థం? అవన్నీ అబద్ధం, నిజము కాదు. ఇప్పుడు విషయం ఏమిటంటే, అదే విధంగా ఇప్పుడు మెళుకు వచ్చిన తర్వాత మరలా ప్రపంచం అంతా కనపడుతున్నది కదా. ఈ భోక్తృ ప్రపంచం మొత్తం కూడా మనస్సే. కలలో ఎట్లాగైతే మనస్సే అన్నీగా అవుతున్నదో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అదికి దీనికి కంపేర్ చేసేప్పుడు కొంచెం కష్టం ఉంటుంది దీంట్లో. ఏదిలో ఇప్పుడు ఏమంటారు మీరు మీ ఉద్దేశంలో? నా ఉద్దేశం కాదు, శాస్త్రం. మెలకువ కూడా ఒక కలయే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోలేకపోయినా ఒకరోజుకు ఒప్పుకుంటావు, ఒప్పుకొని తీరాల్సిందే. లాజికల్గా చూసినాను అండ్ స్క్రిప్చురల్ యుక్తిపరంగా, శృతిపరముగా, అనుభవపరంగా చూసినా కూడా ఇది సత్యం. ఇది ఒప్పుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, ఒప్పుకోవడానికి కొంచెం ధైర్య సాహసాలు కావాలి, టైం పడుతుంది. అంత సులభం కాదు. అంత సులభమైతే ఎందుకు 550 శ్లోకాలు ఇన్ని రోజులు నిదానంగా ఒకటొకటి చూస్తూ అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి భోక్తృ ప్రపంచం మొత్తం మళ్ళీ దాంట్లో భోక్తగా అనుకుంటూ, కలలో కూడా నేనే భోక్తను, మెలుకులో నేనే భోక్తను. కళని మాత్రం నిరాకరణం చేసేస్తున్నాను మెలుకు వచ్చినప్పుడంతా. అలాగే కళలోకి వెళ్ళినప్పుడు ఈ మెలుకుకి సంబంధమే లేదు కదా. ఆ కళే, అది కళే కదండి అని చెప్పి దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. శాస్త్రం వచ్చి ఈ మూడిటిని విచారణ చెయ్యి అంటుంది. దీనికి ఎంతో వివరణం ఇవ్వబడింది ఉపనిషత్తుల్లోనూ, గ్రంథములన్నిటి యందు, శాస్త్రములో మెలకువ, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ అవస్థలను నువ్వు చక్కగా లోతుగా విచారణ చెయ్యాలి. విచారణ చేయకపోతే నీకు అర్థం కాదు. నువ్వు ఇవన్నీ చెప్పకూడదు. ఆ మెలకువ అనేటువంటిది 12 గంటలు ఉంటుంది కదండి, లేక 18 గంటలు, ఒక 6 గంటలే కదా నిద్ర అని ఇప్పుడు చెప్తున్నావు నువ్వు. నిద్రలో ఉన్నవాడికి టైం తెలుసా? అది 6 గంటల 7 గంటల అని మళ్ళీ మెలుకు వచ్చిన తర్వాత నువ్వు టైం చూసి నిన్న చూసిన ఆ టైంని గుర్తు చేసుకొని చెప్తున్నావు. అదేవిధంగా కళలో 1.5 నిమిషం అంటండి కళ వచ్చేది, పెద్ద కళ. ఆ 1.5 నిమిషంలో అక్కడ ఆ టైం స్కేలే వేరే. నువ్వు పుట్టావు, పెరిగావు, పెద్దవాడివినావు, పెళ్లి చేసుకున్నావు, భార్యకి డైవర్స్ ఇచ్చావు, అన్నీ 1.5 నిమిషంలో జరిగిపోతాయి. అది ఎట్లా సాధ్యం? కాబట్టి ఈ టైం కాన్సెప్ట్ అనేటువంటిది మైండ్ క్రియేట్ చేసిందే. అది మన వ్యవహారంలో మెలకువలో దానికి ముఖ్యత్వం ఇస్తున్నాం. కానీ మూడిటిని నువ్వు ఇట్లాంటి టైం కాన్సెప్ట్ పెట్టకుండా విచారణ చెయ్యి. ఏమవుతున్నది అక్కడ? ఇప్పుడు ఏమవుతున్నది?
నిద్రలో దుఃఖించని, మోహపడని, భయపడని నేను ఈ మెలుగులో ఎందుకు ఇట్లా భయపడుతున్నాను, మోహపడుతున్నాను, దుఃఖపడుతున్నాను? కలలో కూడా దుఃఖపడుతున్నాను, మోహపడుతున్నాను, భయపడుతున్నాను. కలలో వేరే ఎవరో పడ్డారని నువ్వు మెలుకులో వచ్చినప్పుడు అంటున్నావు. నిద్రకి వెళితేనేమో కల కనేవాడిని, మెలుకు అందరినీ నెగెట్ చేసి అన్నీ వదిలేసి వెళ్తున్నావు. అసలు నిజంగా నువ్వెవరు? ఈ మూడిట్లో 3 అవస్థలు వస్తే పోతుంటే అసలు నువ్వెవరు? నువ్వు ఉన్నావా లేదా? అందుకని కలలో లాగానే మెలకువలో అన్నింటినీ కల్పిస్తున్నది, ప్రొజెక్ట్ చేస్తున్నది మనస్సే. మొదటి స్టేట్మెంట్ని విను, ఇది ఒప్పుకో, తర్వాత అర్థం చేసుకో, అనుభవానికి తెచ్చుకో. కాబట్టి అంతా కూడా మనసు యొక్క చేష్ట మాత్రమే. ఆ తర్వాత ఇలా చెప్పి 171లో ఇప్పుడు సపరేట్గా నిద్ర సమయాన్ని గురించి చెప్తున్నారు. నేను 169లోనే మీకు నిద్ర గురించి చెప్పాను. ఎందుకంటే ఆయన మనస్సు వినష్టమని చెప్పినందువలన, కోమా స్టేట్కి వెళ్ళినా కూడా, అన్కాన్షియస్ అయినా కూడా మనస్సు వినష్టమైనప్పుడు ఏమి ఉండదుగా. ఇప్పుడు 6 నెలలు ఒకతడు కోమాలో ఉన్నాడండి హాస్పిటల్లో. వాడికి ఏమైనా తెలుసా? బిల్లు కట్టే మనకు తెలుసు కష్టం. 6 నెలలైన తర్వాత వాడికి మనం చెప్పాలి, నువ్వు జనవరి 2వ తారీఖున 6 నెలల కిందట నీకు ఇది అయిపోయి నిన్ను హాస్పిటల్లో చేర్చాం అంటే వాడు నమ్ముతాడు. అంతేగాని వాడికేం తెలుసు టైం ఎన్ని నెలలైంది ఏమని. అప్పుడు అతనికి ఏమైనా బాధ ఉందా, కష్టం ఉందా? మనం మానిటర్ చేస్తూ వెంటిలేటర్లు పెట్టారు, ఇది పెట్టారు, అది ఇదని మనం అనుకుంటున్నాం. అక్కడ బ్రెయిన్ పనిచేస్తున్నది ఫిజికల్లీ, కానీ మైండ్కి ఈ బాహ్య ప్రపంచానికి సంబంధం లేదు. సరే, ఇప్పుడు 171లో శంకరాచార్యులు వారే నిద్ర గురించి నేరుగా చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ సుషుప్తి కాలే మనసి ప్రలీనే నైవాస్తి కించిత్ సకల ప్రసిద్ధే అతో మనః కల్పిత ఏవ పుంసః సంసార ఏతస్య నవస్తుతోస్తి. నేను ఇప్పుడు మీకు చెప్పి మాట్లాడిందే నేను కలిపేసి ఈ విషయాన్ని కూడా మీకు చెప్పేశాను. ఇక్కడ దాన్ని శంకరాచార్యులు వారు ఇదే విషయాన్ని నిర్ధారణగా చెప్తున్నారు. నిద్రా సమయంలో మనసు ఎప్పుడైతే లయించిపోతున్నదో, మనసు అనేది అక్కడ యాక్టివ్గా లేకుండా అన్మానిఫెస్ట్ అయిపోతున్నదో, అప్పుడు ఏ ప్రపంచం యొక్క విషయాలు ఏవీ లేవు. ఇది లోకంలో అందరికీ కామన్గా ఉన్న అనుభవమే. చూడండి, కళలు వేరు. నీకేం కళ వచ్చింది రాత్రి అంటే ఏదో చెప్తాడు, నాకు మంచి కళ వచ్చిందని. ఇంకోటి నాకు భయంకరమైన కళ వచ్చిందంటాడు. మెలకువలో ఒక్కొక్కళ్ళకి అడిగితే వాళ్ళ రామాయణాలు, భారతాలు చెప్తారు. వాళ్ళ జీవితంలో ఏంటి కదా. వేరువేరు కళలో వేరు, మెలకువలో వేరుగా ఉన్నప్పటికీ కూడా నిద్రపోయి లేచిన తర్వాత మీరు 100 మందిని అడగండి, అందరి యొక్క అనుభవం ఒకటే కామన్గా ఉంటుంది. అంటే అర్థం ఏంటి అప్పుడు? మరి ఏదైతే కామన్గా ఉన్నదో అది కామన్ డినామినేటర్. మనం దానికి ముఖ్యత్వం ఇవ్వం. ఆ కామన్గా ఉన్నటువంటి వస్తువుని దాని ముఖ్యత్వం ఇచ్చే కామన్ సెన్స్ మనకు లేదు. దాన్ని నిర్లక్ష్యం చేస్తాం. శంకరాచార్యులు చెప్తున్నారు, అక్కడ చూస్తే లోకంలో అందరికీ ప్రసిద్ధమైన అనుభవమే ఏంటక్కడ? ప్రపంచం అనేది అక్కడ లేదు, ఏ రకంగానూ లేదు, ఎట్లానూ లేదు. ప్రపంచం అంటే నా శరీరంతో సహా అక్కడ నాకు జ్ఞాపకం లేదు, దీని యొక్క ప్రమేయం లేదు,
దీని యొక్క కష్ట నష్టాలు లేవు, మనస్సు లేదు, మనస్సులో ఆశలు, తాపత్రయాలు, పరిగెట్టడాలు అది ఏమీ లేవు, కోరికలు లేవు, ఏమీ లేవు. అందరికీ కామనే కదా ఈ అనుభవం. ఇప్పుడు దీనివలన ఏమి నిర్ణయించాలి అంటే, ఎప్పుడు కూడా వేరియబుల్స్ని చూడకూడదు, ఇన్వేరియబుల్స్. ఇదిలో కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ ఏదో నిజం ఉన్నది. ఏంటది? అప్పుడు మనుషుడి యొక్క ఈ భౌతిక ప్రపంచం యొక్క అనుభవం, ఆ అనుభవంలో వేరువేరు రకాలైనటువంటి ఫీలింగ్స్, అనుభవం, ఇవన్నీ కూడా మనసు యొక్క కల్పన మాత్రమే. ఈ కల్పన అంటే ప్రొజెక్షన్ అని అర్థం. ఈ కల్పన ప్రొజెక్షన్లో కళ ఎట్లా అయితే కల్పితమో, ప్రొజెక్షను, ఈ మెలకువ అనేటువంటిది కూడా మనసు యొక్క కల్పన ప్రొజెక్షన్ మాత్రమే. దీంట్లో ఎంత మాత్రం ఇంత కూడా చిటికెడంతడు కూడా సత్యము లేదండి. ఆవగింజంతా కూడా దీంట్లో సత్యము లేదు. ఎవడో కష్టం ఒప్పుకోవాలంటే బుద్ధి లోపల ప్రశ్నిస్తూ ఉంటుంది, ఏంటో మాట్లాడుతున్నారు శంకరాచార్యులు వారును ఈ గురువు గారు, ఇదంతా ఏంటండి, ఎట్లా నిజమవుతుంది? మెలకువని కల అంటారు, కలగా భావించమంటారు. నాకున్న కష్టాలు మీకేం తెలుసు, నాకున్న కమిట్మెంట్స్ మీకేం తెలుసు, నేను పడుతున్న పాట్లు మీకేం తెలుసు, అన్నీ చెప్తారు. బాబు, అది అట్లా ఉంటుంది, అది లేదు, నీకు అనుభవపడట్లేదు అని చెప్పట్లే. కళలో కూడా అనుభవపడుతున్నది కదా. కళని మరి అంత తేలిగ్గా నెగెట్ చేసావు కదా. కొంచెం శ్రమపడి ధైర్యంతో అర్థం చేసుకొని మెలకువను కూడా నెగేట్ చేయటం మొదలుపెట్టు, అప్పుడు చూడు అని చెప్పి, ఇది ఈ నిద్ర అనేటువంటిది మనకు నిరూపణం చేస్తున్నది. ఈ మనస్సు అనేటువంటిది సింప్లీ తాత్కాలికమునకు ఇది ప్రొజెక్షన్ చేయటమే. అందుకనే ఇవి మారుతూనే ఉంటుంది. దీని భావాలు, దీని ప్రొజెక్షన్లు, దీని అభిప్రాయాలు, దీని లైక్స్ అండ్ డిస్లైక్స్ మారుతూనే ఉంటాయండి. నిలకడగా ఉంది ఏదైనా? నిన్న నచ్చింది ఇవాళ నచ్చలేదంటాడు. 6 నెలల కిందట పెళ్లి చేసుకున్న భార్య ఇప్పుడు నాకు నచ్చలేదంటాడు, డైవర్స్ ఇస్తానంటాడు. భర్త కూడా అట్లాగే ఒకళ్ళకొకళ్ళు. పోయిన 5 ఏళ్ల కిందట కొన్న ఈ కారు నాకు ఇప్పుడు నచ్చలేదు, బాగలేదు, పాతబడిపోయింది, కొత్త కారు కావాలంటాడు. మారిపోతూనే ఉన్నది లేదా? మనుషుల మీద ప్రేమలు మారిపోతున్నాయి, వస్తువుల మీద ఆశలు మారిపోతున్నాయి. కాబట్టి ఏమర్థం చేసుకోవాలి? ఏది కూడా ఫిక్స్డ్గా లేదు. ఆ ఫిక్స్డ్గా లేనటువంటిది అన్నమయ కోశం కానీ, ప్రాణమయ కోశం కానీ, మనోమయ కోశం కానీ, అది ఎట్లా ఆత్మ నేను అని చెప్పగలవు? చెప్పటానికి ఆస్కారమే లేదు. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు 172లో ఏం చెప్తున్నారంటే, ఒక ఉదాహరణ ఇచ్చి మనకి ఇంకా కొంచెం అర్థమైందా లేదా నీకు అని చెప్పి శంకరాచార్యుల వారు, వాయునా అనీయతే మేఘః పునస్తేనైవ నీయతే మనసా కల్పయతే బంధః మోక్షస్తేనైవ కల్ప్యతే. వెరీ బ్యూటిఫుల్ కంక్లూషన్. ఉదాహరణ ఇచ్చి చెప్తున్నారు. ఏమంటే, ఎట్లాగైతే గాలి, వాయువు ఆ మేఘాలని అట్లా తరలించుకుంటూ ఒక చోటికి తెస్తుంది, మరలా కొంచెం సేపటి తర్వాతనో అదే గాలి ఆ మేఘాలను అట్లా మరొక పక్కకి తరలించుకుంటూ తీసుకెళ్ళిపోతుంది, నెట్టేస్తుంది. ఒకే గాలి ఆ మేఘాలు అట్లా అన్నీ ఒక చోటికి వచ్చేట్లుగా, గాలి వల్లనే కదా, వాయువు వలన మూవ్ అవుతాయి. అక్కడ కొంచెం గాలి మరలా అట్లా ఏమి చేయనట్లుగా తక్కువ ఉంటే
అట్లా నిలుస్తాయి. కానీ కొంచెంసేపటి తర్వాత మళ్ళా అదే వాయువు మళ్ళా అట్లా తరలించి నెట్టి వేసినట్లుగా మనస్సే ఈ అన్ని ఈ మనస్సు కల్పించి తీసుకొచ్చిందే ఈ బంధము. బంధం బంధం అంటున్నావు కదా, శాస్త్రం కూడా చెబుతుంది కదా, నువ్వు బంధంలో ఉన్నావు, బంధంలో నుంచి విముక్తుడు అవ్వు, విడిపించుకో. ఎవరు తెచ్చారు బంధం? మనస్సే తెచ్చింది. మళ్ళీ ఈ మనస్సే ఆ బంధాన్ని తొలగించి మోక్షమును తెస్తుంది. అంటే అర్థం ఏంటి? ఓ మోక్షం ఎక్కడో ఉన్నదా, బంధం ఎక్కడో ఉన్నదా, మనస్సు తెచ్చిందా? ఇవన్నీ అబద్ధం. అసలు మనస్సు ఇట్లా ఇట్లా డ్రామా చేస్తున్నది, ఒక నాటకం ఆడుతున్నది. కల్పించింది మాత్రమే, కల్పన మాత్రమే. బంధము కల్పనమే, మోక్షము కల్పనే. మోక్షం కల్పన అంటే తప్పుగా అర్థం చేసుకోకూడదు. అప్పుడంటే మోక్షం అనేది లేదంటారంటే, బాబు ఉన్నది మోక్షమే. ఇప్పుడు రెండు మాట్లాడాలంటే ఈ పెయిర్స్ ఆఫ్ కాంప్లిమెంటరీస్ ఒకటి ఉంటే మంచి అని ఎందుకంటున్నావు? చెడు ఉన్నది కాబట్టి. లేక చెడు ఎందుకంటున్నావు? మంచి కదా. రెండుటికి మధ్యలో మాటలు మాట్లాడాలంటే ఎప్పుడు కూడా ఇవి రెండుంటేనే కాంప్లిమెంటరీ టాక్. అసలు బ్రహ్మ దృష్టిలో, ఆత్మ దృష్టిలో, సత్య దృష్టిలో ఏకమేవాద్వితీయం నేహ నానాస్తి కించన. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. అందుకని మనస్సుకి ముఖ్యత్వం ఇవ్వకూడదు. మనసు చెప్పినవన్నిటినీ వాటికి యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అది ఇట్లాగే ఏవేవో చెప్తుంది, ఏవేవో కల్పిస్తుంది. నెవర్ జస్టిఫై యువర్ మైండ్. నీకు స్పిరిచువల్ ఆధ్యాత్మిక ఉన్నతి, నేను ఎవరని తెలుసుకోవాలంటే, అందుకని ఈ కల్పనే, బంధము కల్పనే, మోక్షము కల్పనే. దీనికి ఒక 2 రిఫరెన్సెస్ చెప్తాను. నిజంగా బంధము లేదు, ముక్తి లేదు. ఇది చెప్పడానికే నిర్వాణ షట్కంలో శంకరాచార్యులు వారు నచా సంగతం నైవ ముక్తిర్నమేయ. సంగము లేదు, ముక్తియు లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు అన్టచ్డ్. చిదానందరూప శివోహం శివోహం. లేక గౌడపాదాచార్యులు వారి యొక్క మాండుక్య కారికని తీసుకొని విన్నామంటే, ఆయన ఏమంటారు, న నిరోధో నచోత్పత్తి న బద్ధో నచ సాధక న ముక్తిర్న ముముక్షురు వై ముముక్షు ఇత్యేషా పరమార్థత. సృష్టి లేదు, ప్రళయము లేదు. నా నిరోధో నచ ఉత్పత్తి. అందువలన బంధుడు లేడు, సాధకుడు లేడు. అందువలన ముక్తి పొందడం అనేది లేదు. ముముక్షువు ముక్తి మోక్షముల కోసం ప్రయత్నం చేస్తున్నాడనేది లేదు. ఇది కొంచెం మీకు మైండ్లో కన్ఫ్యూజన్ కలిగించే అవకాశం ఉంది. కానీ నేను హయ్యర్ లెవెల్లో నుంచి ఆ మాండుక్య విషయంలో నుంచి చెడుతుండే వేదాంతత్తుడికి క్రక్స్ అండ్ ద టాప్ మోస్ట్ పినకిల్ చెప్తున్నాను. ఇది ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్గా ఉన్నాను. ఒకవేళ అర్థం కాకపోయినా ఒక రోజుకి మీరు ఇది అర్థం చేసుకుంటారు. ఎందుకంటే విషయం అంత లోతుగా ఇక్కడ చెప్పేస్తున్నారు ఆయన. వివేక చూడమని అంటే ఏదో చాలా తేలికైనదని కాదు. అన్నీ సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమ గోచరం అన్నీ దీంట్లో చెప్పారు. అందుకని కొంచెం ఎక్కువగానే వివరిస్తున్నాను, అర్థం చేసుకుంటున్నారని నమ్ముతాను. ఇది మొత్తానికి ఇప్పుడు 173కి వచ్చేసి ఏం చెప్తున్నారంటే, కాబట్టి దేహాది సర్వ విషయే పరికల్పరాగం
పరికల్ప్య రాగం బధ్నాతి తేన పురుషం పశువద్గుణేన వైరస్యమత్ర విషయస్తు విధాయ పశ్చాత్ ఏనం విమోచయతి తన్మన ఏవ బంధాత్. కాబట్టి ఇప్పుడు వరకు చెప్పిన ఈ విషయాలన్నీ నువ్వు అర్థం చేసుకుంటూ, ఎలాగైతే ఒక పశువుని ఉదాహరణమిస్తున్నారు, తాడు చేత కట్టేసేసి దాన్ని గుంజకి కట్టే తాడుతోటి ఆ పశువు ఆ తాడు చేత బంధించబడింది. గుణ అంటే తాడుకు కూడా సంస్కృతంలో గుణ అని అర్థం. పశు గుణై బంధించు. అదేవిధంగా ఈ మనుష్యుడు రాగమనే తాడుతోటి బంధించబడ్డాడు. అందువలన ఈ దేహాది సర్వ పరికల్ప విషయే రాగం. రాగం అంటే ఏంటి? దేహం దగ్గర నుంచి ప్రారంభించి సర్వ వస్తు దృశ్య ప్రపంచం మొత్తం ఈ కల్పించబడినటువంటి మనసు ద్వారా ఈ విషయాల మీద ఇంద్రియ వీటన్నిటి మీద రాగం, దేహాది, ఇదే తాడు. ఈ రాగం అనేటువంటిది తాడు. రాగం అంటే ఏంటి? అటాచ్మెంట్ ఏంటి? అవన్నీ సత్యమని నమ్మటం. అది లేకపోతే నేనేమైపోతాను, అది లేకుండా నేను ఎలా ఉంటాను, అది నాకు చాలా అవసరం. ఇదంతా భ్రమ. కేవలం ఆ టైంలో తత్కాలానికి ఇట్లా మాట్లాడతాం, అనుకుంటాం, భావిస్తుంటాం. అప్పుడు ఏం చేయాలి మరి? పరిహారం ఏంటి? రాగం అనేటువంటిది తాడు, పాశం బంధిస్తేస్తున్నది నేను. ఎప్పుడైతే ఈ మనస్సులో ఉన్నటువంటి ఈ రాగము పోయి విరాగం ఏర్పడుతుందో, విరక్తి ఏర్పడుతుందో, డిటాచ్మెంట్ ఏర్పడుతుందో, అప్పుడు నిన్ను బంధిస్తూ విషములాగా బాధిస్తూ కష్టపెడుతున్నటువంటి దృశ్య ప్రపంచ విషయ వస్తువులన్నిటిపై కూడా నీకు విరక్తి వచ్చినప్పుడు ఈ విషయం వంటి విషయాలపై బంధము అంటే దుఃఖము నుండి, బంధం అంటే దుఃఖం అండి, దుఃఖము నుండి నువ్వు విమోచనము పొందుతావు. చూసారా? అందుకని ఈ మోక్షము, విమోచనము, ముక్తి, అపురం వైకుంఠము ఇవన్నీ ఏదేదో ఊహించుకొని ఎప్పుడో జరుగుతుంది, ఎప్పుడో ఎవరికో జరుగుతుంది అనుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ నువ్వు అర్థం చేసుకున్నావంటే ఇప్పుడు ఇక్కడ నీకు ముక్తి, ఇప్పుడే మోక్షం. నవ్ అండ్ హియర్ ఇట్ సెల్ఫ్. దీన్ని ఒప్పుకో. మొదట్లో పని జరిగిపోతుంది. ఆ ఒప్పుకోకుండా నీవు భావిస్తున్న నీ రాంగ్ నోషన్స్, నీ మనస్సు చెప్పేవి ఇవన్నీ నీ ప్రీ ఆక్యుపేషన్స్, ప్రీ నోషన్స్నే ముఖ్యత్వం ఇస్తే శాస్త్రం నీకు ప్రయోజనపడదు. పాపం శాస్త్రం గురువు నీకు హెల్ప్ చేయాలని వాళ్ళు వస్తే మే హెల్ప్ యూ, బట్ నువ్వు రెడీగా లేవు, యు ఆర్ నాట్ రెడీ. కాబట్టి నన్ను నేను తయారు చేసుకోవాలి. ఈ మార్గంలో శాస్త్రం చెప్పినట్లు నడిచి ముందుకు వెళ్ళేందుకు. ఈరోజు ఇంతటితో నిలిపేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.